గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను, ఎన్నటికీ భయపడను. నీవు తోడుండగా ఎన్నటికీ వెనుదిరుగను, నాయందు నీవుండగా. గట్టిగా చప్పట్లు కొట్టు అందరం కలిసి. గట్టిగా పాడదాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చుడు ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చుడు ప్రభువుల ప్రభువు క్రీస్తు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? సమస్యలతో నింపబడి ఉన్నారు, సతమతమైపోతున్నారు, నా నాశనాన్ని కోరే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అభ్యంతరకరంగా జీవిస్తున్నారు, ఆటంకపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు, నేను చేరుకోవాల్సిన గమ్యానికి చేరకుండా చేస్తున్నారు. ఎటు చూసినా నాకు ఆటంకాలే అభ్యంతరాలే అని భయపడుతున్న బాధపడుతున్న వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వినండి. వీటన్నిటి మధ్య దావీదు కూడా వెళ్ళాడు, అభిషేకించబడ్డాడు రాజుగా. కానీ రాజుగా పరిపాలన చేసే అవకాశం మాత్రం దావీదుకు అంత సులభంగా దొరకలేదు. పైపెచ్చు తనను వ్యతిరేకించే వాళ్ళు రోజు రోజుకు పెరిగిపోయారు. చంపాలని ప్రయత్నం చేస్తున్న సౌలు తన పరిపాలన పక్కన పెట్టి దావీదును చంపాలని పనిగా పెట్టుకొని కూడా పడ్డాడు. ఫలితంగా దావీదు ఆఖరికి అనాథగా మిగిలిపోవాల్సి వచ్చింది, ఆకలి మంటల చేత అల్లాడిపోవాల్సి వచ్చింది, అరణ్యంలో తిరగాల్సి వచ్చింది, గత్యంతరం లేక దేశాన్ని విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. తన జీవితంలో చాలాసార్లు అనిపించింది, నాకు మంచి రోజులే వస్తాయా, నేను మంచి రోజులు చూస్తానా, దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకము అది కళ్ళగానే మిగిలిపోతుందా, లేకపోతే నా కళ్ళారా చూస్తానా అనేటటువంటి ప్రశ్నలు చాలా వచ్చినాయి. ఈరోజు నీ జీవితంలో కొన్ని ప్రశ్నలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న చెల్లెళ్లకు తమ్మిళ్లకు ఒక ప్రశ్న, ఇంతకీ నాకు వివాహం అవుతుందా, లేకపోతే ఇలాగే మోడుగా మిగిలిపోతానా? వివాహం అయినప్పటికీ పిల్లలు లేక అల్లాడిపోతున్నటువంటి దంపతులకు ఒక ప్రశ్న, ఇలాగే నేను గొడ్రాలుగా మిగిలిపోతానా, బిడ్డలు లేని వాడిగానే మిగిలిపోతానా, లేక దేవుడు నన్ను ఫలింపజేస్తాడా? ఉద్యోగ ప్రయత్నం చేసినప్పటికీ ఉద్యోగం రాక అల్లాడిపోతున్న వాళ్ళకు ఒక ప్రశ్న, ఎప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు నా జీవితం స్థిరపడుతుంది అనేటటువంటి ప్రశ్న. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉన్న ప్రశ్న, ఈ రోగం తగ్గుతుందా, లేకపోతే ఈ రోగం నన్ను చంపేస్తుందా? కుటుంబం కట్టబడక భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి ఒకరితో ఒకరు సరిగా మాట్లాడక ప్రేమ అనురాగాలు కరువైనటువంటి కుటుంబంలో వరకు ఒక ప్రశ్న, చచ్చిపోయేంత వరకు ఈ విధంగానే హింసిస్తాడా, హింసిస్తుందా, లేకపోతే నా కుటుంబం కట్టబడుతుందా, నా కుటుంబంలో కూడా ప్రేమ అనురాగాలు ఆప్యాయత అనుగ్రహించబడతాయా? ఎన్నెన్నో ప్రశ్నలు కూడా నువ్వు వెళుతున్నావేమో. అయితే నీవు శుభవార్త, వేసవి కాలం వెళ్ళిపోయిన తర్వాత ఏమొస్తుంది చెప్పండి? శీతాకాలం వస్తుంది. వేసవి కాలంలో చెట్లన్నీ కూడా ఎండిపోతాయి. మీరు పొలాల్లోకి వెళితే పొలాలన్నీ కూడా బీడు భూములుగా మారిపోతాయి. కానీ ఆ తర్వాత ఏమవుతుంది? వర్షాకాలం వస్తుంది. ఆ వర్షాకాలం ఏం చేస్తుంది?
మళ్ళా పంటలు పండిస్తుంది, శీతాకాలం వస్తుంది, పుష్పాలు పుష్పించే రోజు రానే వస్తుంది. అలాగే కాలాలు ఏ విధంగా మార్పులు వస్తున్నాయో నీ జీవితంలో కూడా మార్పు రాబోతుంది. ఆ మార్పు నీకు మేలును తీసుకురాబోతుంది. మంచి రోజులు వస్తాయి. ఎవరైతే దావీదును వద్దనుకున్నారో, దావీదును కాదనుకున్నారో, నువ్వు మాకు రాజుగా అవసరం లేదని చెప్పి సౌలు కుమారుడైన ఇష్బోషేతునే రాజుగా ఎన్నుకున్నారో, అబ్నేర్నే సైన్యాధిపతిగా ఎన్నుకున్నారో, వాళ్లే దావీదు నువ్వు మాకు కావాలి, నువ్వు మాకు రాజుగా కావాలి అని అడిగి మరి ఎన్నుకునేటటువంటి రోజు రానే వచ్చింది. ఈ రోజు నిన్ను కాదనుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నిన్ను వద్దనుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, నిలబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వినో, నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే నీ పక్షముగా దేవుడు మార్చబోతున్నాడు. నీకు వ్యతిరేకంగా తయారైన వాళ్ళే, నిన్ను కాదనుకున్న వాళ్ళే, నిన్ను కాళ్ళదనుకున్న వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు నా దేవుడు తీసుకొచ్చే రోజు త్వరలోనే రాబోతుంది. దావీదు జీవితంలో జరిగిందే నీ జీవితంలో, నా జీవితంలో ఎందుకు జరగదు? దావీదు సేవించిన దేవుణ్ణి నువ్వు నేను సేవిస్తున్నప్పుడు మనకెందుకు మంచి రోజులు రావు? ఖచ్చితంగా వస్తాయి. దావీదు కలిగి ఉన్నటువంటి విశ్వాసము, దావీదు కలిగి ఉన్నటువంటి ప్రార్థనా జీవితము, దావీదు కలిగి ఉన్నటువంటి దేవుని పట్ల నిరీక్షణ నువ్వు నేను కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి రోజులు రానే వస్తాయి.